ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాకం చూస్తుంటే తెలంగాణను ఎండబెట్టి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు వంత పాడుతున్నట్టు ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని, కుంగిపోయినటువంటి పిల్లర్స్ మరమ్మతులు చేపట్టలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ పొందలేని సీఎం తెలంగాణ సీఎం అని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడడానికి అపాయింట్మెంట్ కొరకు మధ్యవర్తిత్వం కోరిన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని, ఎంతవరకు కేసీఆర్ పైన ఆరోపణలు చేయడమే తప్ప ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన లేదని ఆయన అన్నారు. తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ తో ముడిపడి ఉందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని అన్నారు. తాగునీటి అవసరాలను గుర్తించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడిచిపోయిందా? 30 మాసాలంటే 3 వర్కింగ్ సీజన్స్. ఇప్పుడు 24, 25, 26 మన ప్రధానంగా వర్కింగ్ సీజన్స్ ఏదైతుందో మనకు జూన్ వరకే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలినది కేవలం 2 వర్కింగ్ సీజన్స్ మాత్రమే, 27, 28. ఇలా రాష్ట్రానికి సంబంధించి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ప్రాజెక్ట్స్ ఏదైతుందో ఒకటి ప్రాణహిత నదీ జలాల వినియోగం ప్రధానమైతే, రెండవది పాలమూరు రంగారెడ్డి కృష్ణా నదీ జలాల వినియోగం. ఈ 2 ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా వీళ్ళ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి అంటే వాస్తవంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మహారాష్ట్రలో పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటుంది. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే, జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండే. అంటే ఆనాడే ఏదైతుందో ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క బ్యారేజ్ ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు. కేవలం కాలువల నిర్మాణం మాత్రం చేపట్టబడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావో చేయవయా? ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఏమైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే వీళ్ళ ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటే, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటాను. వీళ్ళ ఎంతవరకు ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఆయన ఫ్యూచరే, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఆయనకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏదవుతుందో వీళ్ళ గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏదవుతుందో గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. నువ్వు ఏ విధంగా తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలవు? అది చేయవయా? ఆ మంత్రి ఓడు దొరికిండు నీ దానికి సంబంధించినోడు, మరి ఆయన వయసులో నాకడ పెద్దోడు వచ్చినోడు తెలియదు. కానీ ఒక్కనాడన్నా ఆ సాగునీటి మంత్రే కానీ ముఖ్యమంత్రి మన ఆదిలాబాద్ కాగజ్ దాకా వేయండి ముఖ్యమంత్రి, ఆసిఫాబాద్ పోయలేదు సభ సమావేశం ఏర్పాటు చేసిండే. ఆయన తుమ్మడి దాకా పోతే అయిపోతుండే కదా. నువ్వు ఆసిఫాబాద్ దాకా పోయినావు, ఆ తుమ్మడి దాకా పోతాడని నీకు తెలుస్తుంది కదా సంగతి ఏంది అనేది. అని దీన్ని బట్టి ఆయనకి ఎంత శ్రద్ధ ఉందనేది తెలుస్తుంది కదా.
మేడిగడ్డ షో చేసడానికి పర్యటన, మరమ్మతులు శూన్యం, 30 మాసాలే మరమ్మతులు శూన్యం. ఇలా రాష్ట్రం మీద ఏ విధంగా భారం పడకుండా కాంట్రాక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ క్రింద ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, మరము చేయలేకపోవడంతో అసలు రేపు ఏం జరగబోతుంది ఊహించలేకపోతున్నాను. వాస్తవం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎవరమైనా ఇప్పుడు రోహిణి కార్తీక్ గడిచిపోతుంది, రేపు మృగశిర 8th, రేపు ఇవాళ 6th అనే, ఇవాళ 6, ఎల్లుండి మృగశిర ప్రవేశమే. చేప మందు పోస్తారు, అందరం ఏదితో వర్షం కపతలాడే దినమచ్చేటట్టు కనబడుతుందా? కపతలాడే దినమచ్చేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి కపతలాడి తెలుసో తెలియదు నాకైతే. ఊళ్ళల్లో మనం కపతలు ఆడుతామే, కొద్దిగా కాలం 10 రోజులు వెనుక ముందు అయితే ఏదైతుందో కపతలు ఆడదామని చెప్పి అంటున్నాను. అసలు ఏం కాబోతుంది? ఏమైనా ఆలోచన ఉన్నదే? నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువు నేను భావిస్తాను చెప్పంటున్నాను. ఆయన గట్ట వీళ్ళు ఈ మేడిగడ్డ మరమ్మతులు సకాలంలో చేసుకోగలిగినట్టయితే వీళ్ళ ప్రాణిత నదీ జలాలు మళ్లింపు చేసుకొని అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరమైంది, అది మన కళ్ళ గడ్డినట్టు ఇలా వినియోగం అవుతుండేనే. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత తెలిసొచ్చే. అటువంటి ఆవశ్యకతను ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుండని చెప్పండి. సరే, రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న ఒక నానుడి అని చెప్పంటున్నాను నేను. ఉండే ఏడాది 2 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడెట్టి నిర్మాణం చెంపలేసుకోవా, తప్పులేదు చెంపలేసుకుంటే. మరి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాడు. మేము మేడిగడ్డ వద్ద ఏదైతున్నదో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. నువ్వు అపాయింట్మెంటే పొందలేనోడివి ఇవాళ నేను 148 కాదు 150 మీటర్ నువ్వు అపాయింట్మెంట్ పొందలేనోడివి. అంత మాట్లాడటానికి నీకు ఆయన సమయం ఇస్తలేడు. దాని మధ్యవర్తిత్వం కావాలి నాకు. కిషన్ రెడ్డి వస్తాడా నడుమ, బండి సంజయ్ వస్తాడా, అరవింద్ వస్తాడా? హృదయం ఇది ఎక్కడ అడుక్కునే బుద్ధి? సరే, ఏదేమైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది, కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది.
ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా ఏదైతుందో తెలంగాణ సాధించినటువంటి యొక్క నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళ దశాబ్ద కాలం వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టి వీళ్ళ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టబట్టడానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టబట్టడానికి వీళ్ళ బీఆర్ఎస్ ఆవశ్యకత, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఆవశ్యకత వీళ్ళ ప్రజలు గుర్తిస్తారు.